Hi, good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is wish you happy వినాయక చవితి. అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా వినాయకుడి చవితి జరుపుకోండి, పూజ చేసుకోండి. ఈరోజు అద్భుతంగా పూజా విధానాన్ని చేసుకుంటే ఎలాంటి అపనిందలు అదు పర్టికులర్గా కథ వినండి. వినాయకుడి యొక్క వృత్తాంతము ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈసారి వచ్చి నిమజ్జనం వచ్చి 17వ తారీఖు వచ్చింది. సో ఈరోజు కాలేజీలకు కాలేజీ హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము చెప్పబడుతున్నది ఏంటంటే, ఈ వినాయక చవితిని ఎవరైతే హాయిగా ఆనందంగా కనుక జరుపుకున్నారు, అక్షింతలు తల మీద వేసుకొని ఆయనకు జల్లి ఉండి కరెక్ట్గా చేసుకుంటే కనుక మనం హ్యాపీగా మన ఈ ఇయర్ అంతా కూడా మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు మన ఎడ్యుకేషన్ విషయంలో కానీ సరే ఏ ఫీల్డ్ వాళ్ళైనా తర్వాత సినిమా ఫీల్డ్, డైరెక్టర్స్, విచ్ ఎవర్ ద ఫీల్డ్ యూ కెన్ టేక్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, బిజినెస్ పీపుల్, స్పోర్ట్స్ ఫీల్డ్, పాలిటీషియన్స్ అందరూ కూడా మంచిగా జరుపుకొని అన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్కరోజు హ్యాపీగా జరుపుకొని ఆనందంగా అన్నింటినీ మర్చిపోండి. మీకు ఎన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నా, అప్పులు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కూడా పూజని మాత్రం సక్సెస్ఫుల్గా నిర్వర్తించుకోండి. ఆ తర్వాత బయటికి రండి, హ్యాపీగా మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ గడపండి. సో ఇంకేదన్నా లక్ష్యాలు ఉంటే ఆ లక్ష్యాలకు సంబంధించిన వర్క్స్ చేసుకోండి. బిజినెస్ వాళ్ళు బిజినెస్ పీపుల్ బిజినెస్ చేసుకోండి, కానీ బికాస్ పూజ మాత్రం కంపల్సరీ చేయండి. బికాస్ మన అందరికీ ప్రగాధ భూతమైన వాడు ఎవరు అంటే ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడు కొద్దిగా టైంని వినియోగిద్దాం. ప్లస్ ఈ వర్క్ కూడా ఇంపార్టెంటే. ఇది అయిన తర్వాత పూజ అయిన తర్వాత వర్క్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోని కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆఫీస్లోనే వినాయక పూజ జరుపుకుంటున్నారు. సో దట్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శ్రీశు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ ద్వారా కూడా మన పూజా విధానాన్ని డెఫినెట్గా మేమందరి ఆశీస్సులు ఉంటాయి. పూజా విధానాన్ని మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయగలుగుతారని. బికాస్ మా ఫాదర్ అవ్వటం వల్ల ఈ ఇయర్ మాత్రం మేము చేసుకోవడానికి లేదు. అంటే కనుక డెఫినెట్గా అది కూడా విజువల్ ఎఫెక్ట్ మనం చూపించేవాళ్ళం. సో 1 year వరకు అకార్డింగ్ టు ఫాదర్ పోయిన తర్వాత చేయటానికి వీల్లేదు. దట్స్ వై అవి ఆ యొక్క వీడియోస్ మీకు చూపించట్లేదు. సో అందరికీ మాత్రం మీరందరూ కూడా పూజ చేసుకోండి కంపల్సరీ. మీకు అలాంటి పట్టింపులు లేవు కాబట్టి మీకు ఫాదర్లు, సో మీరందరూ చేసుకొని జరుపుకోండి. అది చాలా హ్యాపీయెస్ట్ విధానం. సో అన్నీ మన చేతిలో ఉన్నాయి, కానీ ఒక చావు అనేది మన చేతిలో లేదు. దానికి కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఒక శాస్త్రవేత్త ఫైండ్ అవుట్ చేశాడు. ఈ విధంగా చావు కూడా కొన్ని రోజుల్లో మనం నిశ్చయ వలనలాగా ఉండి ఏజ్ అనేది ఇది కాకుండా చావు లేకుండా ఆ రోజు హిరణ్యకశిపులు ఆ విధంగా వరాలు కోరుకున్నట్టుగా ఏమో పాసిబుల్ అవుతుందో మన టెక్నాలజీని బట్టి. కానీ ఎన్నున్నా కూడా ఒక పాయింట్ తన దగ్గర పెట్టుకుంటాడు గాడు. ఆ ఒక్క విషయాన్ని మనకి ఇవ్వడు, ఎందుకంటే చావటం. ఇప్పటివరకైతే మనం ఆ విషయంలో మన అతీతులు భగవంతుడు. కాబట్టి మనం ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈరోజు పూజ చేసుకోండి. సో అందరూ కూడా హ్యాపీగా ఉత్సాహంగా మీ లక్ష్యాలకు ఇవాళ మళ్ళీ రేపు సండే కలిసి వచ్చింది. సో ఈ 2 daysని బాగా వినియోగించుకోండి. యాజ్ ఎ మోటివేషన్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసం కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. 100 మంది దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నా మీ మీద మీకు నమ్మకం లేకపోతే మాత్రం వేస్ట్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ప్రాక్టికల్గా థింక్ చేయండి, ఇప్పుడు మీరు పైకి వస్తారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్, యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.